హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అంతా? ఈరోజు అయితే ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసింది. మీ రసన అలాగే స్వీట్ చేసుకొని స్వీట్గా మాట్లాడేసుకుందామని చెప్పేసి స్వీట్ అయితే పెడుతున్నా. ఈ స్వీట్ ఏంటంటే కాస్త నెయ్యి వేసుకొని కొబ్బరికూర అనమాట, కొబ్బరి ఉండలు చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. కొబ్బరికూర మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇదిగో చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఒక కప్పు కొబ్బరికూర తీసుకున్నాను కదా, ఒక కప్పు పంచదార తీసుకున్నాను. నేను కొద్దిగా ఎక్కువ స్వీట్ తింటాను కాబట్టి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఒక కప్పు తీసేసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసాను అనమాట. కొద్దిగా వాటర్ వేసి అది మంచి పాకం రావాలి. ఎలా అంటే లైక్ మనకు తెలిసిపోద్ది తీగ పాకం వస్తుంది అని చెప్పి. కొంత పాకం వచ్చాక దానిలో కొబ్బరికూర వేసి దానిలో మరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా దాన్ని మరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది మరిగేలోగా నేనైతే ఈరోజు ఒక స్వీట్ విషయం చెప్తా అన్నాను కదా. స్వీట్ విషయం అంటే ఏంటో తెలుసా? ఇది పర్సనల్గా నేను ఫేస్ చేసిందే. ఏంటి అంటే, నాతో ఎవరు కూడా ఎక్కువ కాలం జర్నీ చేయలేరు తెలుసా. ఎందుకంటే అందరిలా నాకు నటించడం రాదు. నేను ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, ప్రేమనైనా అలానే చూపిస్తా, కోపాన్నైనా అలానే చూపిస్తా, బాధనైనా అలానే చూపిస్తా కదా. సో అందుకే నాతో ఎక్కువ కాలం ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. లైక్ కొందరు ఉంటారు చూసారా, నటిస్తారు, లోపల కోపం అసహ్యం ఉన్న పైకి నవ్వుతూ మాట్లాడతారు. అది నాకు రాదు, నాకు చేత అవ్వదు. ఎందుకు చేత అవ్వదు అంటే నేను చెప్పలేను, కానీ నా వల్ల అయితే కాదు. అది లోపల ఒకటి పెట్టేసుకొని దాని గురించి ఆలోచించి దాని గురించి స్కెచ్లు గీసేసుకొని ప్లాన్లు గీసేసి అంత సీన్ అయితే లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు దూరం అవుతూ ఉంటారు అనుకుంటా. దూరమైన ప్రాబ్లం లేదు, ఎందుకంటే అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే మనకే నష్టం. కాబట్టి ఇదైతే పాకం వచ్చేసింది చూసారా, అయితే మంచి కలర్ వచ్చింది కదా. నాకైతే స్వీట్ చాలా చాలా ఇష్టం కాబట్టి మనం స్వీట్స్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో అదిగో పాకం అయితే వచ్చింది, కానీ ఇది ఇంకా థిక్ పాకం రావాలని నేను అనుకున్నా. అది వాటర్లో చెక్ చేస్తే మనకు తెలిసిపోద్ది అనమాట. కొన్నిసార్లు అది వీడిపోద్ది వాటర్లో వేస్తే. అదిగో వాటర్లో వేస్తే వీడిపోద్ది అనమాట. అలా వీడింది అనుకో, ఆ గట్టి పాకం రాలేదు అని. ఇలా కూడా దించేసి లడ్డూస్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇలా మెత్తగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంక కాసేపు ఉంచాను అనమాట. కాసేపు ఉంచాక భలే వస్తుంది గట్టిగా, చూద్దురు. కానీ ఇంకా విషయానికి వస్తే, అలాగ నటించి స్కెచ్లు గీసుకునే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇంకా నాకు అది అవసరం లేదనుకుంటా. కానీ నాతో ఉండే వాళ్ళు ప్యూర్గా ఉండాలని నేను అనుకుంటా. తప్పైతే కాదు కదా, నాతో ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నా అనేది నా ఒపీనియన్. కాబట్టి నా నుంచి దూరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. దాని గురించి నేనేం ఫీల్ అవ్వను. ఫైనల్ అయితే అదిగో చూడండి, ఇదైతే ఎంత గట్టిగా వస్తుందంటే బాల్లా వస్తుంది చూసారా. బల్లి బాల్లా వచ్చింది సరే, గట్టిగా వచ్చింది అన్నమాట. ఇదైతే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే అప్పుడు తెలిసింది మనకి ఏంటంటే విషయం. చేయి కాలిందనమాట. చూడండి, నా చేయి అంత రెడ్గా అయిపోయింది చూసారా, అంత రెడ్డిష్గా అయిపోయింది. అందుకే ఏం చేశానంటే అదే ప్లేట్లో వదిలేసి అక్కడే గట్టిగా అయిపోయింది. అది ముక్కలు చేసుకొని తినేయడమే. ఎలా అయినా అదే కదా ఫుడ్. ఉండలు రాలేదంటే, అంటే కొబ్బరి ఉండలు అనుకున్నాను, అవి రాలేదు. గట్టిగా చక్కీలా వచ్చాయి. గట్టిగా ఇప్పుడు మనం డిమార్ట్లో కొంటాం కదా పల్లీలు చెక్కి, లైక్ దట్ అలా వచ్చిందనమాట. సో నేను మధ్యలో మర్చిపోయాను, కాస్త నువ్వులు కూడా వేసాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.